దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మలను మీ కుటుంబములను దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. మీ తండ్రి అయిన అబ్రాహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచితిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసితిని. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమడి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. రక్షకుడా, జీవాధిపతి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, దర్శించండి. వారితో మీరు మాట్లాడండి నాయన. వారి హృదయాలు తెరవండి. ఎవరెవరే అవసరాలతో ఉన్నారో, సమస్యలతో, కన్నీటితో, వేదనతో ఉన్నారో, అప్పుల భారంతో ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో నాయన, మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. మీ వాక్కు చేత ప్రభు వారి జీవితాల్లో ఒక సమాధానం దయచేయమని, సమృద్ధి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. బలమైన విశ్వాసం వారిలో కలగచేయి నాయన. అన్ని విషయాలు తెలియచేయండి. నన్ను ప్రభువా బలపరచండి, సెలవు చాటు మరుగుపరచండి. మీరే ప్రత్యక్షత కనపరుచుకుని మా అందరితో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 2-3 వచనాల్లో రాయబడ్డ మాటల్లో దేవుడు అంటున్నాడు, అబ్రాహాము సంగతి మీరు ఆలోచించండి. ఎందుకనట, అతడు ఒంటరి ఒక్కడే, నేను అతన్ని పిలిచితిని. ఒంటరిగా ఉండగా నేను పిలిచితిని. పిలిచినప్పుడు అబ్రహాము విధేయుడై నేను చెప్పిన మాట విన్నాడు గనక, నేను చూపించిన ప్రదేశానికి వెళ్ళాడు గనక, నా ఆజ్ఞ ప్రకారం జీవించాడు గనక, నేను అతని విషయాల్లో చేసింది ఏంటంటే అతనిని ఆశీర్వదించి, రెండోది అతనిని పెక్కుమంది అగునట్లు చేసేతని. వాస్తవంగా 99 సంవత్సరాల వరకు కూడా అబ్రహాముకు శారాకు సంతానం లేదు, వారిద్దరే. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, అతనిని, అబ్రహామును పెక్కుమందిని చేసేతని. అత్యధిక సంతానం అతనిలో నుంచి నేను తీసుకొచ్చాను, ఆశీర్వదించి పెక్కుమందిని చేసి. కానీ ఒంటరివాడు. ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నేను ఒంటరిగా ఉన్నాను, ఒంటరిగా నన్ను అందరూ చేశారు, ఒంటరి జీవితం అయిపోయింది, నా అన్నవారే నాకున్న కష్టాన్ని బట్టి, అనారోగ్యాన్ని బట్టి, పేదరికాన్ని బట్టి నన్ను ఒంటరిని చేశారు, పరాయి వారిగా చూస్తున్నారు. ఒకవేళ నీవు దుఃఖ స్థితిలో ఉన్నావేమో ప్రియమైన దేవుని బిడ్డ. ఒకవేళ కన్నబిడ్డలే, ఒకవేళ వృద్ధులైన మిమ్మల్ని కన్నబిడ్డలే పట్టించుకోని స్థితిలో, మిమ్మల్ని ఒంటరి స్థితిలో విడిచినటువంటి దుఃఖంలో మీరు ఉన్నారేమో, సమాజం చేత వెలివేయబడి ఒకవేళ ఒంటరి స్థితి మీరు అనుభవిస్తున్నారేమో, ప్రభు ఒక ఉదాహరణ మనకేం చూపించాడు? అబ్రహామును చూపించి, ఒంటరి ఉండగా నేను పిలిచాను, ఆశీర్వించాను, ఒంటరి స్థలం కాకుండా పెక్కుమందిగా చేశాను. అందుకనే ప్రభు ఒక వాగ్దానం ఇస్తాడు, వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అగును. వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అగును. ఈరోజు ఒంటరితనంగా ఉన్నావే అంటే అర్థం ఏంటి అంటే, ఉద్దేశం ఈ సమాజంలో నిన్నెవరు కూడా లెక్కించలేని స్థితిగా, విడిచిపెట్టబడ్డ స్థితిలో దుఃఖంలో ఉన్నావేమో. నాకెవరో ఆసరాగా ఉండట్లేదు, సహాయంగా ఉండట్లేదు, పలకరించట్లేదు, వెలివేసినట్లుగా ఉన్నారు, నా పేదరికాన్ని బట్టి దూరంగా జరిగి ఉంటున్నారు అని ఒకవేళ దిగులుగా, దుఃఖంగా ఉన్నావేమో. ప్రభు అంటున్నాడు, అబ్రహామును చూపించి ఒంటరిగా ఉంటే నేను ఆశీర్వించాను, పెక్కుమందిని చేశాను, ఒంటరివాడిగా ఉంచల. కారణం, అబ్రహాము నా మాట విన్నాడు, నేను చెప్పినట్లుగా చేశాడు, అందుకని అతన్ని పెక్కుమందిగా చేశాను. ఈరోజు నీవు కూడా దేవుని వాక్యం ఏముందో దాన్ని చదివి, దాన్ని విని, దాన్ని గ్రహించి, ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించి దేవుని యందు విశ్వాసం ఉంచితే నీకు దేవుడే తోడుగా ఉంటాడు. అబ్రహాము దేవుడు తోడుగా ఉన్నాడు. అబ్రహాము అనే నీకు తోడై ఉండేదని అన్నాడు. కారణం ఏంటంటే, నువ్వు నాకు విధేయత చూపించావు, నన్ను ఆశ్రయించావు. కనుక ప్రియమైనదుడా, ఒకవేళ ఒంటరి స్థితిలో ఉంటే ప్రభు నిన్ను బలపరుస్తున్నాడు. అందుకని పౌలు గారు అన్నాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. మనుషులు కాదండి మనల్ని బలపరిచేది, దేవుడు బలపరుస్తాడు. అయితే నువ్వు ఆయన ఆశ్రయించాలి.
నువ్వు ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలి. నిన్ను ఆశీర్వించాలంటే నువ్వు అక్కడ ఆయనకి మోకరించాలి, ప్రార్థించాలి, విధేయత చూపించాలి, విశ్వాసం ఉంచాలి, నిరీక్షించాలి. తగిన కాలంలో ఆశీర్విస్తాడు. నువ్వు ఆశీర్వించమన్నప్పుడు ఆశీర్వించడం కాదు. చాలామంది వారి జీవితాలు ప్రార్థన చేసి మాకు వెంటనే కార్యాలు జరిగిపోవాలంటారు. జరగకపోతే దేవుడు చేయలేదని దేవుడిని నిందిస్తారు. కానే కాదు. తగిన కాలము నీ విశ్వాసానికి ఒక పరీక్ష పెట్టబడుద్ది. నువ్వున్న కష్టస్థితిలో నువ్వు విశ్వాసం ఉంచగలిగి ఆ ప్రభువుని ఎందుకు విధేయత కలిగి ఉంటే తగిన కాలంలో నిన్ను ఖచ్చితంగా పెక్కువ మందిని చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకని అంటాడు, నన్ను బలపరచు అనేందే నేను సమస్తము చేయను. నీవు ఒంటరిగా ఉన్నావేమో, నిన్ను దేవుడు బలపరచాలి. అప్పుడు నువ్వు సమస్తము చేయగలవు, విశాలపరచబడగలవు, సమృద్ధి చేత నింపబడగలవు, అనేకుల చేత నింపబడగలవు. కానీ ఏంటంటే నిన్ను బలపరిచేది యేసుక్రీస్తు అయి ఉండాలి. దేవుడైన యేసుక్రీస్తు నిన్ను బలపరిచేవాడు అయి ఉండాలి. అది అంటే అర్థం ఏంటి? ఆయన నువ్వు ఆశ్రయించాలి. కనుక నేను అందుకని కీర్తనల గ్రంథము 91వ కీర్తన 7వ వచనం అంటాడు, నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కను 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. నీ చుట్టూ ప్రమాదం ఉంది. ఇటీవల వరదలు వచ్చినాయి, భూకంపాలు వచ్చినాయి, అరణ్యాలు తగలబడ్డ స్థితి, కరువు వచ్చింది, కాటకాలు వచ్చినాయి, అగ్నిపర్వతాలు పేలినాయి. ఎన్నో స్థితులు నీ చుట్టూ ప్రియమైన దేవుడా, ఎన్నో ప్రమాదాలు, ఉద్రిక్తలు జరిగినాయి. కానీ నీ పక్కన పడినను ఏ అపాయము నీ వద్దకు రాదండి. ఎందుకనిట 97 కీర్తనలో మొదటి వచనం అంటాడు, మహోన్నతిని చోటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. అంటే నువ్వు మహోన్నతిని చాటు నివసించాలి. విషయం అది. నువ్వు ఎక్కడ లోకంలో నివసిస్తున్నావా? నేత్రాశలో, శరీరాశలో, జీవోడంబోలో, అత్యాశలో, ధనాశలో, దేనిలో నువ్వు నివసిస్తున్నావు? ఎక్కడ నివసిస్తున్నావు నువ్వు? కానీ ఎక్కడ నివసించాలంటే మహోన్నతుని చాటున, అంటే దేవుని వాక్యం చేత నువ్వు నింపబడాలి. మహోన్నతుని చాటున అనంటే పౌలు గారు అంటాడు, బాప్తిసం అనగా యేసుక్రీస్తుని ధరించుకున్నట్టే కదంటే యేసుక్రీస్తు నీ మీదకి రావాలి. అప్పుడు నువ్వేమవుతావు? ఆయన చాటు నువ్వు ఉన్నట్టున అవుతావు. ఆయనలో నువ్వు ఉంటావు, ఆయన చాటు నువ్వు ఉంటావు. రక్షణానుభవంలో నువ్వు ఉండాలి. రక్షణానుభవంలో దేవుని బిడ్డగా నువ్వు ఉండాలి. అంటే అప్పుడు ఆయన చాటు నువ్వు నివసించిన స్థితి, ఆయన చేత నువ్వు కప్పబడ్డ స్థితి. కనుక రక్షించబడిన వారు పవిత్రులుగా జీవిస్తూ ఉంటే ఆయన ఏం చేస్తుంటే ఆయన సర్వశక్తి నీడను విశ్రమించేవారంటాడు. కనుక నువ్వు ఒంటరిగా ఉన్న సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తున్నాడు నీకు విశ్రాంతి. అందుకే ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్త జిల్లారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి. అంటే ప్రభు దగ్గరికి వెళ్ళాలిగా. నేను ఒంటరిగా ఉన్నాను దిగులు పడుతూ లోకాన్ని దూషిస్తూ ఉన్నావేమో. ఇదిగో మాకు డబ్బు బాగా ఉన్న రోజు వాళ్ళంతా మా ఇంటి చుట్టూ తిరిగారు, మా ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు లేదు కదా అని వెళ్ళారు అని ఇతరులను దూషిస్తున్నావేమో. కానీ నీ ఒంటరితనానికి నువ్వేంటంటే దిగులు పడక యెహోవాను ఆశ్రయించాలి. అది సర్వశక్తిమంతుడు ఆయన. అందుకే అంటాడు పౌలు గారు, నన్ను బలపరచు అని అందే. సర్వశక్తిమంతుడు మనల్ని బలపరిస్తే సమస్తం చేయగలం. మన జీవితాల కార్యాలు ప్రారంభమవుతాయి, సమృద్ధి చేత నింపబడతాయి. అందుకనే అబ్రహాముతో అంటాడు, నీ తండ్రి ఇంటిని, ఆదికాండం 12వ అధ్యాయంలో మొదటి వచనం అంటాడు, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళాం. దేవుడు ఏమంటున్నట్టు నీ ఒంటరితనాన్ని తీసివేయటానికి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రియమైన దేవుడా, నీవు బంధువుల నుండి, తండ్రి నుండి, దేశం నుండి ఒంటరిగా బయలుదేరు. ఒంటరి స్థితిలో బయట ఎవడు ఏమంటున్నాడంటే, నేను మాట విన్నావు కానీ గొప్ప జనంగా నేను చేస్తాను. గొప్ప జనం ఒంటరి వాడు ఇప్పుడు ఏం చేస్తాడంటే గొప్ప జనంగా చేస్తాడట. ఎందుకని? మాట విన్నాడు కనుక ప్రియమైన కూడా నీ ఒంటరి స్థితిలో దేవుడిని ఆశ్రయిస్తే, ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఒంటరిగా ఉన్నానండి, దేవుడు దేవ 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 అంటున్నాను, ఆయన రావట్లేదు, నాకు తోడుకుంటలేదు అనుకుంటావేమో. కానే కాదు, విశ్వాసం చాలా ఇంపార్టెంట్. యేసు నాకు తోడుగా ఉంటాడు, నేను నమ్ముచున్నాను. ఈ బలమైన విశ్వాసం ఉండాలి. ఎవరైతే ఒంటరిగా ఉంటారో వారిని ఆదుకునే దేవుడు అండి ఆయన. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను.
యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనకి రాయబడ్డ మాట చాలా అద్భుతమైన మాట. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 3వ వచనంలో రాసిన మాట, శాస్త్రులను పరిశీలును వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి. ఒక స్త్రీ ఒంటరిగా ఉంది. వీళ్ళంతా కూడా చాలా సమూహంగా గ్రూప్గా ఉన్నారు. వీళ్ళంతా కలిసి ఆ ఒంటరి అయినటువంటి స్త్రీని, వ్యభిచారులు పడ్డ స్త్రీ ప్రభు దగ్గర తెచ్చారు. ప్రభు జడ్జిమెంట్ ఇచ్చాడు. ఇదిగో మీలో ఎవడైనా పాపం చేయకపోతే మొదట రాయేయండి. ఎవడు వేలేదు, వెళ్ళిపోయారు. అందరిలో దోషం ఉంది కనుక వెళ్ళిపోయారు. కానీ అక్కడ ఆ రాయబడ్డ మాట ఏంటంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 9వ వచనంలో, వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలింది. అందరూ వెళ్ళిపోయారట. ఒంటరి అయిన స్త్రీ పాపం చేసింది, కరెక్టే. ఆ సమూహం అంతా వాళ్ళంతా పవిత్రులైనట్టుగా తీసుకొచ్చారు. ప్రభు వాళ్ళ యొక్క అపవిత్రను గద్దించినప్పుడు వెళ్ళిపోయారు. కానీ స్త్రీ ఒక్కతే మిగిలిపోయింది. కానీ అక్కడ రాయబడ్డ యేసు ఒక్కడే మిగిలింది. యేసు కూడా ఒక్కడే ఉన్నారు, ఆయన కూడా. అయితే ప్రేమ కూడా ఆ ఒంటరి అయిన స్త్రీకి సర్వశక్తిమంతుడైన యేసు తోడుగా ఉన్నాడు కనుక ఆమెకేంటంటే మరణం నుంచి తప్పించబడింది. మరొకసారి పాపం చేయబడకుండా హెచ్చరించబడింది. మంచి మార్గంలోకి నడిపించబడింది. కారణం ఏంటంటే ఒంటరియే, కానీ ఎవరిని ఆశ్రయించిందంటే యేసు ప్రభువుని ఆశ్రయించింది. ఆయన కృపాకరణ ఆమె మీదకి వచ్చింది కనుక ఆమె ఏంటంటే విడుదల పొందింది. యేసయ్య కూడా ప్రేమ కలిగిన వాడండి. నీ ఒంటరితనాన్ని చూస్తున్నాడు, నీ దుఃఖాన్ని చూస్తున్నాడు, నీ హృదయంలో విచారాన్ని చూస్తున్నాడు. కానీ ఆయన నువ్వు ఆశ్రయించాలి. ఒక్కోసారి యేసు ప్రభువారు ఆయనే వచ్చి చాలామంది మీద కృప చూపించాడు. కొంతమంది అడిగితే వచ్చి కృప చూపించాడు, అది ఆయన ఇష్టం. నీవు ఆయన అడగాలి. నీ ఒంటరితనంలో ఆయన తోడుగా ఉండి ఈమెను రక్షించిన దేవుడు, క్షమించి రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, ఒకటే యేసు ప్రభువారు కూడా ఆయన కూడా ఒంటరిగా విడిచిపెట్టబడ్డాడట. బాగా గమనించాలి మనం. దేవుడై ఉండి ఈ లోకంలో సిలువ కార్యం చేయడానికి ఆయన వచ్చి, ఆయన సిలువకు అప్పగించబడ్డప్పుడు ఆ యెత్సెమనే తోటలో రాణువారు వచ్చినప్పుడు ఆయన బంధిస్తూ ఉన్నప్పుడు ఆ శిష్యులంతా వెళ్ళిపోయారట. శిష్యులంతా కూడా వెళ్ళిపోయినట్టుగా అక్కడ మనం చూస్తాం. చూడండి, అక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయము 56వ వచనంలో, అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇది అంతయు జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనని విడిచి పారిపోయారు. ఒంటరి అయిపోయాడు. యోదాయము ముద్దు పెట్టుకొని అప్పగించి వెళ్ళిపోయాడు. మిగిలిన 11 మంది శిష్యులు ఎప్పుడైతే బంధించారో వాళ్ళంతా కూడా పారిపోయారని రాస్తుంది అక్కడ. ఆయనని విడిచి ఆయన ఒంటరి చేశారు. ఆయన ఒంటరి చేసి అయ్యప్పుడు యేసు ప్రభువు అని. కానీ ఆ యేసు ప్రభువు అంటాడు, యోహాను సువార్త 14వ అధ్యాయము 10వ వచనం 11వ వచనంలో ప్రభు అంటాడు, ఒంటరిగా ఆయన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆయన కూడా ఒంటరిగానే ఉన్నాడు. కానీ ఒక అద్భుతమైన ప్రభు మాట్లాడే మాటలు ఏంటంటే, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్మట్లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు అంత నేనే చెప్పట్లేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి. యేసు ప్రభువు వారి బలమైన విశ్వాసం ఏంటంటే, తండ్రి నాతో ఉన్నాడు. అందరూ విడిచి వెళ్ళిపోయినా నన్ను ఒంటరిగా చేసి వెళ్ళినా నేను ఒంటరిని కాను. కారణం ఏంటంటే తండ్రి నా యందు ఉన్నాడు, నేను తండ్రి యందు ఉన్నాను. అందుకని ప్రభువాడు ఎవడు నా యందు నిలిచిండో నేను ఎవరి యందు నిలిచిందో బహుగా ఫలించును. నువ్వు ఈరోజు ఒంటరి అని అనుకోవద్దు. ఎందుకంటే నువ్వు సజీవుల లెక్కలు ఉన్నావు. యేసు ప్రభువారు సజీవుడు. నువ్వు ఆయన ఆశ్రయిస్తే నీతో ఆయన ఉంటాడు, నువ్వు ఒంటరి అవుతావు. అందుకని యేసు సర్వశక్తిమంతుడు కనుక ఆయన నీతో ఉంటే 1000 మంది నీ ప్రక్కపడినను 10,000 మంది నీ కుడి ప్రక్కపడినను ఏ అపాయము ఎందుకు రాదంటే యేసు ప్రభువారు ఉన్నాడు. అందుకని యేసు ప్రభువారు ఇంకొక మాట అంటాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి కావలి 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 రక్షించును. అంటే కావలి ఉంటాడు, రక్షణ కూడా చేస్తాడు, రక్షిస్తాడు మనల్ని. కానీ మనకి ఆయన ఆశ్రయిస్తే మనకి దేవుడు తోడుగా ఉంటాడు.
కనుక యేసు ప్రభువారు ఒంటరిగా ఆయన సిలువ కార్యం చేశాడు. కారణం ఏంటంటే ఆయన ఒంటరిగా సిలువ కార్యం చేసింది ఏంటంటే సర్వమానవాళి పాప విమోచన కొరకు. ప్రియమైనవారా, ఆయన యేసయ్య నీ కొరకు కార్యాలు చేశాడు. కనుక నువ్వు ఒంటరి అని బాధపడద్దు. యేసును ఆశ్రయించగలిగితే అద్భుతంగా ఆయన నీకు తోడుగా ఉండి ఆశీర్వదిస్తాడు. చూడండి, హనోకు ఆదికాండం 5వ అధ్యాయము 22వ వచనంలో మాట చూస్తే మనం, హనోకు మెతూషెలని కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయాను. ఒంటరిగానే దేవునితో నడిచాడు, సంతానానికి అంటానే ఉన్నాడు, ఒంటరిగానే ఉన్నాడు. కానీ హనోకుతో ఎవరు ఉన్నాడంటే యేసు ప్రభువారు ఉన్నాడు. హనోకుతో ఎవరు ఉంటారు? యేసు ప్రభువారు ఆయనతో ఉన్నాడండి. ఎందుకని? యేసు ప్రభువారిని విశ్వాసం ఉంచాడు హనోకు, అందుకని ఆయనతోనే సహవాసం. నువ్వు ఒంటరి ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు ప్రార్థనా జీవితం కలిగి వాక్యాన్ని చదువుతూ దాన్ని వింటూ దాన్ని ధ్యానం చేసుకుంటూ వాక్యాన్ని ప్రకారం జీవిస్తూ ఉంటే, విశ్వాసం కలిగి ఉంటే, ప్రార్థన అనుభవంలో ఉంటే యేసు నీతో ఉన్నాడు. ఒంటరి అని ఎప్పుడు అనుకోవద్దు. యేసయ్య ఉన్నాడని విశ్వాసం ఉంచినప్పుడు నీలో గొప్ప ధైర్యం వస్తుంది. అలాగే చూడండి, నోవాహు కూడా ఆయన గురించి 6వ అధ్యాయం 9వ వచనంలో రాస్తాడు, నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడచినవాడు. అంటే ఆ తరంలో నోవాహు తన్నడు 7వ అధ్యాయం 1వ వచనంలో ఆదికాండం, యెహోవా ఈ తరం వారు నీవే 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 నా ఎదుట నీతిమంతుడుట. నువ్వు ఒక్కడవే నాకు కనపడుతున్నావు నీతిమంతుడిగా. కానీ నీతిమంతుడిగా ఉన్న ఆ ఒక్కరిని బట్టి ఆ కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. సృష్టి మొత్తం కూడా నాశనం అయిపోయిన ఆ ఒంటరి అయినట్టు కుటుంబాన్ని దేవుడు తన రక్షణలో, ఎందుకంటే ఆ మహోన్నత చాటున నివసించువాడే. ఆ ఓడ యేసు ప్రభువారి సాదృశ్యం. ఆ ఓడలో భద్రపరచబడ్డాడు, దానిలో నివసించాడు. సర్వశక్తిమంతుడైనటువంటి యేసు ఆయన వాళ్ళకేం చేశాడంటే విమోచన దయచేశాడు. సృష్టి మొత్తం నాశనమైన వాళ్ళు మాత్రం కుటుంబం సంరక్షించబడ్డారు. ఒంటరి కుటుంబమే. దేవుడు తోడుగా ఉన్నప్పుడు నువ్వు ఒంటరి కాదు. సర్వశక్తిమంతుడైన ఏ దేవుడు. కానీ ఇప్పుడు ఈ వాక్యం చేత మీరు బలపరచబడాల్సింది ఏంటంటే దిగులు పడద్దు. చాలామంది ఈరోజు నువ్వు పిరికివాడివైతే చేతగాని వాడు అవుతానుంది. పిరికివాడు అయ్యారో, నిస్పృహ చెందారో, నాకెవరు లేరు అనుకున్నావో, పిరికితనం వచ్చిందో, చేతగానే మాకేం చేత కాదులే, ఇక జీవించడం అనవసరం అనుకుంటారు. లేదు, నీ పట్ల దేవుని ప్రణాళిక ఏదో గొప్పగా ఉంటుంది. నీ పట్ల దేవుని ప్రణాళిక గొప్పగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏలియా అన్నాడు, ఎందుకు నేను బ్రతకడం అనుకున్నాను. కానీ ఏలియా చేత దేవుడు హెచ్చరించి అనేక అద్భుత కార్యాలు చేయించాడు. దేవుడు తోడుగా ఉండి నిస్పృహపడద్దు. ప్రేమికుడు, ఈ వాక్యం చేత నువ్వు బలపరచబడాలి. ఇప్పుడు నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, నేను ఒంటరైన నువ్వు దిగులు పడుతున్నావు, నువ్వు చేయాలి ప్రార్థన ఏంటంటే, ప్రభువా నీ చిత్తంలో నేనేమయ్యానో నాకు తెలియపరచు. నువ్వు రక్షణ పొంది పవిత్రంగా జీవిస్తూ ప్రార్థన అనుభవంలో, మోకాళ్ళ అనుభవంలో వాక్యం పఠిస్తూ విశ్వాసం కలిగి ప్రభువుని అడుగు, నీ చిత్తంలో నేనేమై ఉన్నాను, నీ కొరకు నేనేం పని చేయాల్సినవై ఉన్నాను అని అడుగు. ఖచ్చితంగా నువ్వేం చేయాలో ప్రభువు తెలియచేసి ఒంటరి అయిన నిన్ను 1000 మందిగా శక్తిమంతుడిగా చేస్తాడు. నిన్ను నీ ద్వారా దేవుడు అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు చేయిస్తాడు. కనుక నువ్వేంటంటే బలమైన విశ్వాసం కలిగి ఒంటరి అని ఇప్పుడు భయపడొద్దు. నోవాహు ఒంటరి కుటుంబం అద్భుతంగా మరొక క్రొత్త లోకంలోనికి వాళ్ళని తీసుకొచ్చి వాడుకున్నాడు. అంతకుముందు ఉన్నటువంటి సృష్టి లోకాన్ని తీసివేసి క్రొత్త లోకంలోనికి తీసుకొచ్చి ఆ ఒంటరి కుటుంబాన్ని అద్భుతంగా విస్తరింపజేశాడు. ఒక క్రొత్త అనేటువంటి కార్యాలు నీ జీవితంలో ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి 8వ అధ్యాయం, అక్కడే ఆదికాండం 8వ అధ్యాయము 15, 16. అప్పుడు దేవుడు నీవు నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడంటును ఓడలో నుండి బయటికి రండి. ప్రియమైన వాళ్ళని బయటికి తీసుకుని వచ్చి
ఆ సమస్తాన్ని వాళ్ళకి అప్పగించాడు. ఒంటరి కుటుంబమే. దేవుణ్ణి ఆశ్రయించాడు కనుక వాళ్ళని ఒంటరిగా వదిలిపెట్ల విస్తరించాడు. అబ్రహామా, ఆశ్రయించి నిన్ను గొప్ప జనంగా చేస్తా, విస్తరింపజేస్తాను దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు. ప్రియమైన దేవుడురా, ఇస్సాకుతో అంటాడు అక్కడ ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో, ఇస్సాకుతో ఒంటరిగా ప్రయాణం చేసి ఇస్సాకుతో అంటాడు, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందాడు. యెహోవా అతనిని ఆశీర్వదించు. కనుక ఆ మనుష్యుడు, ఒక మనుషుడి గురించి మాట్లాడుతున్నాడు, ఆ మనుష్యుడని. ఒంటరి అయినటువంటి ఇస్సాకు గొప్పవాడే. ఏమండి, ఒంటరి ప్రయాణం. అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహం కలిగినందున ఏమంటే విస్తారంగా వచ్చింది, 100 ఫలం. కనుక ప్రేమికుడన అతడు మిక్కిలి గొప్పవాడు వరకు. కనుక ఒంటరిగా ఉన్నటువంటి ఇస్సాకుని గొప్పగా ఆస్తి విషయంలోనూ సంతాన విషయంలో విస్తరింపజేశాడు. కనుక అబ్రహాము ఒంటరిగా ప్రయాణం ఆశ్రయించాడు. హనోకు ఒంటరి ప్రయాణం కుటుంబం ఒక క్రొత్త లోకంలోకి తీసుకెళ్ళి ఆశ్రయించాడు. హనోకు ఒంటరిగా దేవుడితో ప్రయాణం ఒక గొప్ప కృప అతని మీద చూపించాడు. అలాగే ప్రియమైన యాకోబు అద్భుతంగా చేయబడ్డాడు. రాత్రి ఒక్కడే, చూడండి కాండం 32వ అధ్యాయము 22వ వచనం నుండి చూడండి. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను తన 2 దాసులను తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. అది యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒంటరిగా మిగిలిపోయాడు. భార్యల్ని దాసులు పిల్లలందరూ పంపించాడు భయంతో. కనుక ఇక్కడ ఒక్కడే మిగిలిపోయిన బాగా గమనించాలి. యాకోబు జీవితంలో ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెరుగులాడు. ఒక్కడే మిగిలిపోయాడు, కానీ దిగులు పడకుండా అక్కడ ఏం చేశాడు? ప్రార్థనా పోరాటం చేశాడు. రాత్రంతా ఏం చేశాడు? ప్రార్థనా పోరాటం దేవునితో. కనుక నువ్వు ఒక్కరే మిగిలిపోయాడని యాకోబు భయపడక దిగులు పడక ఏం చేశాడంటే ప్రార్థనా పోరాటం దేవునితో పెనుగులాడాడు. నీవైనా అలాగా చేయొచ్చుగా, దిగులు పడకుండా, నిస్పృహ పడకుండా, అధైర్యపడకుండా, భయపడకుండా నువ్వు ధైర్యం తెచ్చుకొని నీవు నీ గదిని ప్రార్థనా గదిగా మార్చుకొని ఆ గదిలో ప్రార్థనలో నువ్వు కానీ ఉండగలిగితే దేవుడిని ధైర్యపరుస్తాడు. రెండోది, ఆయన ఆత్మచేత బలపరుస్తాడు. ఆయన వాక్యం చేతని నింపి నీకు మార్గాన్ని చూపిస్తాడు. కనుక నీకు మోకాళ్ళగా ప్రార్థన ఉండాలి, హృదయంలో వాక్యం ఉండాలి. అంటే వాక్యాన్ని చదవాలి, ధ్యానం చేయాలి. ఇవి నిన్నేం చేస్తాయంటే ఒంటరి స్థితి నుంచి ఆశీర్వాదకరంగా మారుస్తాయి. దిగులు పడాల్సిన పని లేదండి. యేసు ప్రభువు వారు ఇప్పటికీ సజీవుడే. ఇదిగో నేను మరణించదని కానీ యుగ యుగములు జీవించుతున్నాను అంటాడు. కనుక యేసు ప్రభువు వారు మనకు తోడుగుండా ఏది కూడా. కనుక యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు, కానీ ఇశ్రాయేలు 12 గోత్రకర్తలకి జన్మనిచ్చాడు. ఇజ్రాయేలు 12 వంశావళిలో యాకోబులో ఒంటరివాడే పెనుగులాడిన, ఒంటరివాడని ఫీల్ అయినటువంటి యాకోబులో నుంచి 12 గోత్రకర్తలు వచ్చారు. ఆయనలో నుంచి విస్తరించబడ్డది సంతానం. ఒక్కడే. యాకోబుని చూసినప్పుడు నీకు ధైర్యం రావాలి. పెనుగులాడాడండి. పెనుగులాడే ఎప్పుడన్నా నువ్వు? ఎప్పుడు మనం భయపడతా ఉంటాం, దిగులు పడుతూ ఉంటాం, చింతిస్తూ ఉంటాం. అందుకే యేసుప్రభువు వారు చక్కని మాట, చింత యావత్తు నా మీద వేయండి, మీకేమైనా దిగుళ్ళు ఉంటే నా మీద వేయండి, మీ భారం నేను వహిస్తానంటున్నాడు ఆయన. ఈ సందేశం ద్వారా నువ్వు బలపరచబడాలి. పని ఇక్కడి నుంచి నీ జీవితం ఒక మార్పు రావాలి. ఒక పోరాటం నీ దగ్గర, ప్రార్థన పోరాటం ఇక్కడి నుంచి ప్రారంభించాలి. నిన్ను దేవుడు ఎలా వాడుకోవాలనుకుంటున్నాడు తెలియదు. నువ్వు అనేకులకు ఆశీర్వాదంగా చేయబడుతున్నావేమో తెలియదు. నువ్వు దిగులు పడతా ఉన్నావు. ఇప్పుడు నువ్వెంతమందికి ధైర్యపరచబడటానికి నిన్ను సిద్ధపరిచడం తెలియదు. కానీ నువ్వేం చేయాలంటే ఆయన చేతుల్లో ఒక ఆయుధంలాగా రావాలి. నువ్వు ఆయుధంగా వస్తే కదా అనేకులకి నువ్వు బలపరిచేది. అందుకని పౌలు గారు నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలను. పౌలు గారు ఆశ్రయించాడు కనుకనే. ప్రియమైన దేవుడు, నిర్గమాకాండం 4వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట, చక్కని మాట. మోషే తన భార్యను తన కుమారులను తీసుకుని గాడిద మీద ఎక్కించుకుని ఐగుప్తునికి తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను
తన చేత పట్టుకుని పోయిన ఒక్కడే ప్రయాణం ప్రారంభించాడు మోషే ఒక్కడే ప్రయాణం ప్రారంభించి దేవుని కర్రతో సైన్యదమరి ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఒంటరిగా ఉన్న మోషేని దేవుడు పిలిచాడు. దేవుని కర్ర ఇచ్చి నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళి అన్నాడు. కానీ ప్రియమైన దేవుడిరా, దేవుని చిత్తంలో నువ్వు ఉన్నప్పుడు అద్భుతంగా దేవుని వాక్యాన్ని నీకు ఇచ్చి నిన్ను బలపరిచి నడిపిస్తాడు. కనుక మీరు ఏది దిగులు చెందవలసిన అవసరం లేదు. యెహోషువను కూడా దేవుడు బలపరుస్తూ యెహోషువ గ్రంథం 6:16 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగూ ఆజ్ఞయించును, కేకలు వేడి యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువకు దేవుడు యెరికో గోడలను పడగొట్టినప్పుడు ఆయన స్వాస్థ్యంగా ఒక్కడే నాయకుడిగా దేవుని చేతనికి కాబడ్డాడు నాయకుడిగా ఒక్కడే. కానీ ఆ దేశం మొత్తాన్ని తన స్వాధీనంలోనికి తీసుకొచ్చాడు. అందుకని యెహోషువ గ్రంథం 6:7 అంటాడు, యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమందంతటా వ్యాపించాడు. నాయకుడిగా ఎన్నుకోబడ్డాడు ఒకడే, తోడై ఉన్నాడు దేవుడు. అందుకని కీర్తి దేశం అంతా వ్యాపించిందట. మనుషులు మనకు తోడై ఉంటే మన కీర్తి వ్యాపింపదు. వీలైతే మన కీర్తిని దాన్ని తొక్కేట ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడు తోడై ఉంటే యెహోషువ ఆశ్రయించాడు దేవుడిని. నీవే నా దేవుడు అన్నాడు. మీరెవరిని సేవించినను నేను నా ఇంటి వారు యెహోవాను సేవించుదాం అన్నాడు. కనుక యెహోవాను సేవించాడు కనుక కీర్తి దేశమంతా ప్రబలిందని రాయబడి ఉంది. అంత మాత్రమే కాదండి, యెహోషువ ఒంటరి అయినటువంటి వాడు. దేవుని చిత్తానికి బట్టే ప్రార్థన చేస్తే యెహోషువ సూర్యుడు నిలిచాడు, చంద్రుడు నిలిచాడండి. అంటే సృష్టి ఒక అద్భుతమైన కార్యాలు సృష్టిలో జరిగినాయి. నాయకుడిగా యెహోషువ ఉన్నాడు, దేవుణ్ణి తోడై ఉన్నాడు కనుక ఆశ్రయించాడు కనుక అద్భుతం సృష్టిని ఆపగలిగాడు. నీ ద్వారా కూడా కార్యాలు చేస్తాడు. అలాగే ప్రభు ఏలియాని దేవుడు ఒంటరిగా ఏలియాని దేవుడు వాడుకున్నాడు. ఒంటరిగా ఎలీషాని దేవుడు వాడుకున్నాడు. దావీదుకు తోడయ్యండి ఎక్కడ గొర్రెల దొడ్లను దావీదుని సింహాసనం మీద తీసుకొచ్చాడు. ఒంటరి అయిన దావీదు. ప్రియమేదుడురా, మరి నిన్ను కూడా ఆయన హెచ్చించి వాడుకుంటాడు. సొలొమోన్ని ఆయన ఒంటరి అయినటువంటి సొలొమోను రాజుని దేవాలయం కట్టించాడు. కనుక బాప్తిసం ఇచ్చి యోహాన్ని అద్భుతంగా మరి హేరోదు రాజు ఎదుట నిలవబెట్టి అద్భుతంగా దేవుడు ఆయన వాడుకున్నాడు. పౌలుని దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులంతా విడిచి వెళ్ళారు. ఒంటరి ఆయన్ని కొరడా దెబ్బలు కొట్టి హింసించి సిలువ మోయించి సిలువకి ఎక్కించాడు. ఒంటరిగా ఆయన వేలాడాడు. ప్రియమిరా, ఆయన సిలువలో తండ్రి నాతో ఉన్నాడు అని తండ్రిని చిత్తాన్ని నెరవేర్చు. అందుకే అంటాడు, తండ్రి నీ చిత్తం అయితే గిన్నె నా యొద్ద నుంచి తొలగించు. ఆయనను నీ చిత్తమే నెరవేరుగా కానీ దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు కనుక సిలువలో యేసు ప్రభువారి విజయాన్ని పొందుకున్నాడు. ఒంటరిగా ప్రయాణం చేసిన దేవుడు తోడున్నాడు కనుక సిలువ కార్యం చేశాడు. సిలువలో ఆయన మరణాన్ని జయించాడు. అపవాది శిరస్సుని చితకు తొక్కి నీకు నాకు విమోచన కార్యాన్ని ఆయన ఒంటరిగానే చేశాడు. కారణం ఏంటంటే యేసు ప్రభువారి తండ్రి తోడుకున్నాడు కనుక సిలువ కార్యం చేశాడు. సిలువలో విజయాన్ని పొందుకున్నాడు. నీవు కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆయన్ని తోడుగా కలిగి ఉంటే ఒంటరి కాదు. నువ్వు యేసుని ఆశ్రయించగలిగితే నువ్వు 1000 మంది బలం అవుతావు. యేసుక్రీస్తు సర్వశక్తితో నీకు తోడుకుంటాడు. నీ జీవితాల్లో అనేక విజయాలు ఇస్తాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవే అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. దిగులు పడద్దు. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ బిడ్డల్ని ధైర్యపరచండి. ధరించపడి ఎవరైతే ఒంటరిగా ఉండి ఫీల్ అవుతున్నారో, అనారోగ్యంలో కానీ అప్పుల భారంలో కానీ బంధువుల చేత శ్రేయభిలాష స్నేహితుల చేత రక్తం వెలివేడి స్థితిలో ఒంటరిగా ఉన్నారో ఇప్పుడు బలపరచండి. మీరు తోడుగా ఉండి వాళ్ళని బలపరిచి మీ శక్తి చేత బలం చేత నింపి ప్రభా, మీ ఆశీర్వాదాల చేత నింపి, మీ సన్నిధి చేత నింపి, మీ ఆత్మచేత నింపి వారిని బహుగా ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.